సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే రైతు భరోసాను అయితే విడుదల చేయడం జరిగింది. అయితే కొత్తగా 3 ఎకరాల భూమి, 2 ఎకరాల భూమి, 4 ఎకరాల భూమి ఉన్న వారికైతే మొదటి విడత ఇస్తానని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పంట మొదలు కాకముందు అంటే ఈ ఏడు పంటలు ఇంకా స్టార్ట్ కాకముందు అయితే రైతు భరోసా ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ రైతు భరోసా పైన కొంతమంది రైతులు ఉన్నారు, ప్రస్తుతం మన కరీంనగర్లో ఉన్న రైతులు ఏమంటున్నారు అనే విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంటే సాగు అవుతుంది, అయినా రైతు భరోసా ఇచ్చారు, మీరేమంటారు? రైతుకు కదా ఎంత ఇచ్చినా కూడా ఇప్పుడు నిన్నటి వరకు 17-18 తేదీ వరకు 2 ఎకరాల లోపటి వాళ్ళకు పడ్డాయి, అందరికి కూడా పడ్డాయి. మరి గుంటకు 150 చొప్పున ఆ లెక్క లోపల అందరికి పడుతున్నాయి. ఇంకా 8 రోజుల లోపల మొత్తం వేస్తా అంటుండు, మిగతా వాళ్ళకు కూడా వేస్తాడు. ఎన్ని ఎకరాలు నాకు ఇప్పుడు ఒక దగ్గర 3 ఎకరాలు ఉంటే 3 ఎకరాల లోపల పడ్డాయి. అంటే గతంలో ఎట్లా పడేది, ఇప్పుడు ఎట్లా పడేది? గతంలో పడ్డదైనా గంతే, ఇప్పుడు గంత పడ్డదైనా గంతే, అలా తేడా ఏమి లేదు. తన గతంలో ఏం చేసిర్రు అంటే లావణ పట్టాలకు, ఇండస్ట్రియల్ వాటికి, తర్వాత వట్టిగున్న పడవ భూములకు, ఇటుక బట్టీలకు, కంకర మిషన్లకు కూడా ఇచ్చిండ్రు. ఇప్పుడు వీళ్ళు తీసేసిర్రు, గంతే తేడా. ఇప్పుడు చేసి ఒక సాగు ఎకరానికి ఎంత? ఇప్పుడు ఎకరాన 12,000, అప్పుడు ఎకరాన 10,000 సంవత్సరానికి. అంటే 2 విడతలే? ఒకటే విడత. వాళ్ళు ఇచ్చిన ఒక విడత ఇచ్చారు, వీళ్ళు ఇచ్చిన ఒక విడత ఇస్తారు. మేము పత్తి, తర్వాత కూరగాయలు, కంది, కొంత హార్టికల్చర్ కూడా ఉంది. అంటే మొదటిసారిగా వచ్చాయా, ఇంతకుముందు రెగ్యులర్ గా వస్తున్నాయి? మధ్యాహ్నం ఈ గవర్నమెంట్ వచ్చినాక మధ్యాహ్నం ఒక ఇన్స్టాల్మెంట్ గ్యాప్ చేసిండ్రు, తర్వాత రెగ్యులర్ గా వస్తుంది. పోయినసారి ఒకటి, ఇది ఒకటి, ఇప్పుడు రెండో ఇన్స్టాల్మెంట్ ఇది ఈ గవర్నమెంట్. చెప్పండి, అంటే ఎట్లా అనిపిస్తుంది ఈ అంటే తొందరగా, అంటే ఈ రైతు భరోసా ఇవ్వడం తొందరగా జరిగింది అంటే ఇది ఎన్నికల కోసం ముందు ఇచ్చారని ప్రతిపక్షాలు మీరేమంటారు? రైతులకు కొద్దిగా వాళ్ళకి కానీ దానికి కానీ ఇబ్బంది కాకుండా ఇచ్చినందుకు మాకు సంతోషంగా ఉన్నది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చాలా. నాకు 18 గుంటలు. అంటే ఇంతకుముందు పడ్డాయా? ఇప్పుడే నేను మొన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నా, కొత్తగా కొనుక్కున్నా, ఇప్పుడే పడ్డాయి. చెక్ చేసుకున్నాను. ఎట్లా అనిపించింది? సంతోషం ఉంది, కొంచెం గవర్నమెంట్ మంచిగా ఉందని సంతోషం అనిపించింది. మీరు చెప్పండి అన్న, అంటే స్థానిక సంస్థల ఎన్నికలు, అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నట్టున్నాయి, దానికోసం ఇచ్చిన ప్రతిపక్షాలు అంటున్నాయి, మీరు ఇది పక్కా నిజం. పోయినసారి దున్నుడు కాదు, వరి కలుపులు, వరి లాస్ట్ కోసే వారు కూడా కొంతమంది వాళ్ళలేదు. ఇది ఖచ్చితంగా ఎలక్షన్స్ అంటే ఇది ఖచ్చితంగా ఇది ఎంతైనా కొంచెం రైతులకైతే కొంచెం ఉపయోగకరంగా ఉన్నది. ఇప్పుడైతే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ డిక్లేర్ చేస్తారు కాబట్టి కొంచెం ముందు జాగ్రత్తగా వేసిరు, అదే ఆలోచన. సరే, అది పక్క పెట్టినా కూడా రైతులకు మాత్రం కొంత ఉపయోగకరంగా ఉంటది. ఇప్పుడు ఏసంగి వడ్లు అమ్మారు మీరు, అంటే చాలా మంది ఏసంగి వడ్లు, ఈ చెక్కులు వచ్చాయి కరెక్ట్? ఏ బోనస్ అందలేదు సార్, చెక్ వడ్ల పైసలు మాత్రం అందరికి రెగ్యులర్ వచ్చింది, అందరికి అకౌంట్ లో పడ్డాయి, ఇబ్బంది ఏం లేదు. విషయంలో చాలా జాప్యం జరిగింది, కొంచెం లేట్ అయింది కానీ చెక్కులు అయితే అందరూ వచ్చింది. బోనస్ ఇచ్చారు? బోనస్ రాలేదు ఇప్పటి వరకు, ఒక్కరికి కూడా జమ కాలేదు. 500 బోనస్ 2 ఎకరాలు పడ్డాయి కానీ బోనస్ అయితే వాళ్ళకు. అంటే ఫస్ట్ ఎన్ని ఎకరాలకు ఇస్తాను, మళ్ళీ తర్వాత అదే 2 ఎకరాలకు ఫస్ట్ ఇస్తాడు, అవి పడ్డాయి. నిన్న 3-4 గంటల పడుతున్నాయి. అంటే అదే 7 ఎకరాలు ఉన్న వారికే ఇది ఇస్తా అని ఒక విషయం అయితే క్లారిటీ లేదు, మాకు తెలియదు. 2 ఎకరాలు ఉన్న వారికి ఖచ్చితంగా పడ్డాయి సార్ అందరికి. రాని వాళ్ళు కూడా చెక్ చేసారు, చూపించారు. ఏ రోజు క్రెడిట్ అయినా మీకు ఇవ్వాలని? నిన్న అయిపోయింది. ఓకే, మీరు చెప్పండి, అంటే ఎట్లా అనిపిస్తుంది రైతు భరోసా? కొద్దిగా అంటే పంట స్టార్ట్ కాకముందు ఇచ్చారు, మీరు ఎట్లా ఫీల్ అవుతారు? చాలా సంతోషము. కాకపోతే ఎన్నికల ముందే ఇది రిలీజ్ చేసిన మాత్రము కరెక్ట్ కాదేమో అని అనుకుంటాను. ఎందుకంటే పంటలు స్టార్ట్ అయ్యి కూడా దాదాపు 1 నెల రోజుల దగ్గర 15 రోజులు దాటుతుంది. ఇప్పుడు ఎన్నికలు స్టార్ట్ గా వాళ్ళు మొత్తానికైతే భరోసాగా రైతు భరోసా అయితే మాకు పడ్డాయండి. చాలా సంతోషం. నాకు 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు. ఏ పంట వేస్తుంది? నాది ఎక్కువ వాటి మక్క. అంటే గతంలో కేసీఆర్ అయితే సన్న రకాలు వేయద్దు, దొడ్డు వడ్లు వేయాలని ఒక అట్లా ఉండే, ఇప్పుడు ఏమన్నా అట్లాంటిది ఏం లేదు, ఏదైనా వేసుకోవచ్చు అని అన్నారు. మేము కామన్ గా మక్క వేస్తాము, అంటే మాకు వాటర్ సోర్సెస్ లేదు కాబట్టి కామన్. ఎట్లా ఉంది కింద మొక్క? ఈ మార్కెట్ ని బట్టి ఉంటది. ఇప్పుడు మేము పోయి మార్కెట్ లో అయితే అక్కడికి వస్తారు, కొనుక్కుంటారు, వెళ్ళిపోతారు. అంటే మార్కెట్ తీసుకొస్తారు, వాళ్ళు వస్తారు.
వాళ్ళే వస్తారు కొనుక్కుంటారు ఎవరి దగ్గర. అంటే సర్పంచ్ ఎన్నికల కోసమే అంటే మీరు కూడా అంటే కొద్దిగా అది కావచ్చు అది ఇది ఇంకా 15 రోజుల ముందు రిలీజ్ చేస్తే రైతులకు కొంచెం సాయంగా ఉంటుండే అనేది మా ఆలోచన. అంటే ఇంకా స్టార్ట్ కాలే కదా సార్, ఇప్పుడే మొదలవుతుంది. నాలుగు వచ్చినాము, 4 వచ్చిన మా పంటకు రెడీ అయినాయి. పడుతుంది అంటే నారు ఇంకా 15 days పడుతుంది. 15 days పడుతుంది. మొత్తానికి అయితే ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం అంటే? చాలా సంతోషం, రైతు భరోసా అనేది కల్పించడం చాలా సంతోషం. రైతులకు తోడ్పాటు లాంటిది కదా. సార్ ఎన్నికల వాగ్దానంలో 7,500 ఇస్తా ఉన్నారు, ఇప్పుడు 6,000 ఇచ్చిర్రు. ఇది కూడా కొంచెం నిరాశ సార్ రైతులకు. 7,500 వాళ్ళు హామీ ఇచ్చినట్టే ఇస్తే సరిపోతుంది, ఇంకా సంతోషపడతారు. 15,000 మొత్తం 7,500 1,500 ఇవ్వాలి సార్. ఎలక్షన్ హామీలు 6,000 దాన్ని కుదించారు. 7,500 వాళ్ళు ఇస్తామనే ఇస్తే సరిపోతుంది సార్, ఇంకా కొంచెం సంతోషపడతారు రైతులు. ఇప్పుడు కొంచెం నిరాశతోటే ఉన్నారు. ఓకే సార్. చూసారు కదా, అంటే కొంతవరకు రైతుకు ఇది భరోసా మంచి ప్రయత్నం అని చెప్తున్నారు. కొంతమంది స్టంట్ ఎలక్షన్ కు సంబంధించి అంటే స్థానిక ఎలక్షన్ స్టంట్ మాత్రం అని కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రైతు భరోసా అంటే ముందుగా ఇవ్వడం కూడా చాలా సంతోషమైన విషయాన్ని రైతులు ఆవేదన చెప్తున్న పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే 7,500 ఇస్తున్న అన్న డబ్బులు 1,500 తగ్గించడం, 6,000 ఇచ్చడం. ఇప్పటికైతే ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాల లోపు భూములకైతే ఈ రైతు భరోసా ఇవ్వడం అనేది మిగతా 7 ఎకరాల భూమి లోపల వరకు అయితే ఇస్తామని గతంలో కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ రైతు భరోసా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇది స్థానికంగా రాబోయే ఎన్నికల స్టంట్ అనే విషయం కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, లోకల్ 18, కరీంనగర్.